నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నపుపట్టికి చెందిన మైపాటి మాధవి తన కుమారుడికి మేనకోడలు పద్మశ్రీతో వివాహం చేసింది. వారికిద్దరు పిల్లలున్నారు. పద్మశ్రీ మరో యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం అత్త మాధవికి తెలియడంతో మందలించింది. కక్ష పెంచుకున్న పద్మశ్రీ తన తల్లి పుచ్చలి మాధవితో కలిసి ఈ నెల 8న అత్త గొంతు నులిమి చంపేసింది. నిందితులను అరెస్టు చేశామని డీఎస్పీ రమణకుమార్ మీడియా సమావేశంలో తెలిపారు. మైపాటి పద్మశ్రీ ఉందో ఈ అమ్మాయి కోడలు అనమాట. ఈ కోడలు ఏంటంటే అత్తకి బంధువుల అమ్మాయి, రిలేషన్ అంటే మేనగల వరుస అయితే మేనగల వరుస అమ్మాయితోనే వాళ్ళ కొడుకు వివాహం జరిగింది. అయితే వీళ్ళందరూ కలిపి ఒకే ఇంట్లో నివాసం ఉంటారు. ఇప్పుడు ఈ అత్తకి కోళ్ళకి మధ్యన గొడవలు జరుగుతుంది. కారణం ఏంటంటే ఈ కోళ్ళకి కొంచెం బయట వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు ఉన్నాయని వాళ్ళ వాళ్ళ కొడుకుని కాదు అమాయకుని చేసి, ఈ అమ్మాయి ఏంటంటే బయట ఈ విధంగా చేస్తానని చెప్పి ఆ విషయంలో ఏంటంటే అత్తకి కోళ్ళ మధ్యన తరచూ గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళ ఫ్యామిలీలో కూడా గొడవలు వస్తే ఎట్లా సరే ఏంటంటే మా అత్త నాకు అడ్డుగా ఉంటుందా అనే అభిప్రాయం ఈ అమ్మాయి కోళ్ళలో కలిగింది. వాళ్ళకి ఎట్లయినా సరే అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు మనం లేడీస్ ఏంటంటే ఈ మధ్యన కాదు టీవీ సీరియల్స్ లేకపోతే యూట్యూబ్లో అటు మొత్తం చూస్తుంటారు కదా. ఆ విధంగా నేర ప్రవృత్తి ఏ విధంగా చేయాలి అనేది ఆమె ఎంచుకొని ఏంటంటే ఎట్లయినా సరే మొత్తమే అడ్డు తొలగించుకోవాలి. ఏంటంటే వాళ్ళ భర్త ఏంటంటే కొంచెం డ్రింకింగ్ అలవాటు ఉందో అతను పెద్ద పట్టించుకోడు, అమాయకులాగా ఉంటాడు. ఏంటంటే ఈ అమ్మాయి ఇంట్లో పెద్ద ఈ అమ్మాయిది కాబట్టి మా అత్త నాకు అడ్డుగా ఉంటుందా, ఆ అతను అడ్డు తొలగిసేస్తే నాకు ఇంకా నేను చేస్తున్న కార్యకలాపాలకి ఇంకెవరు అడ్డు ఉండరు అనే ఉద్దేశం ఏంటంటే ఆమె ప్లాన్ చేసుకొని ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని కానీ పిలిపించుకొని అర్ధరాత్రి పూట 1 గంటప్పుడు మంచం మీద నిద్రపోయినట్టు వీళ్ళేమో లోపల పడుకుని ఉంటారు. వాళ్ళ లోపల గదిలో భర్త విధంగా ఈ అమ్మాయి అంటే ఇద్దరు పిల్లలు వేసుకుని 2 మంచాల మీద పడుకొని ఉంటారు. తర్వాత ఈమెమో బయట పంచం పడుకొని ఉంది వాళ్ళంతా. ఏంటంటే లోపల భర్త పడుకొని ఉంటే బయట వైపు గడిపెట్టేసి భర్త బయట లేకుండా ఏదైతే పంచలో ఉందో పంచలో ఉండామని సంథింగ్ ప్లాన్ చేసి వాళ్ళ అమ్మగారు సిద్ధ కలిసి పడుకున్న ఆమె మీద ఇక్కడ ఎదర భాగంలో ఏమి కూర్చొని మెడకాయ పిసికి వాళ్ళ అమ్మేమో దిండుతో మొహం అంతా అది వేసేసి ఊపిరాడకుండా చేస్తాం వలన స్పాట్లో ఆమె చనిపోయింది. ఇది సుమారు 1 గంట ప్రాంతంలో జరిగింది, అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో. తర్వాత ఏంటంటే ఈ అమ్మాయి మళ్ళీ ఏమి తెలియనట్టు మామూలుగా వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ పడుకొని తర్వాత ఉదయాన్నే మళ్ళీ లేచేసి ఏంటంటే వీళ్ళు టిఫిన్ వేస్తుంటారు కదా, టిఫిన్ బండి కోసం అని ఇడ్లీ కూడా మొత్తం రెడీ చేస్తా తర్వాత వాళ్ళ ఆయన లేపి మిమ్మల్ని లేకలేదు ఒకసారి నువ్వు లేచి మిమ్మల్ని లేపని చెప్పి ఈ అమ్మాయికి అన్ని తెలిసే మళ్ళీ నాటకం మిమ్మల్ని లేకని చెప్పి వాళ్ళ భర్త అంటే ఎవరైతే సరిపోయిన కొడుకు వచ్చేసి అమ్మ లే అంటే ఆమె లేకలేదు ఏం లేకలేదు అని చెప్పి అతనికి డౌట్ వచ్చేసి ఇంకా బంధువులకి వాళ్ళ సిస్టరు అల్లూరులో ఉండింది. ఆమె పేరు కోడూరు పద్మమాట. ఆమె గారికి ఫోన్ చేస్తే తర్వాత అందరూ వచ్చి చూస్తే చనిపోయింది అనమాట. ఎలా చనిపోయింది అనేది మీ మిస్టరీ అనమాట. ఇంకా వాళ్ళకి ఆల్రెడీ అనుమానం వచ్చింది. ఆల్రెడీ గతంలోనే వాళ్ళ కూతురు అంటే పద్మకి అల్లూరులో ఉండే పద్మకి చనిపోయినామని చెప్పింది. ఇంకా నాకును మా కోళ్ళ మధ్య గొడవ జరుగుతుంది, ఎప్పుడైనా నన్ను చంపొచ్చు, నాకు భయంగా ఉందని చెప్పి ఆల్రెడీ గతంలో చెప్పింది. దాని మీద ఏంటంటే వాళ్ళు అనుమానం చేసి ఎంక్వైరీ చేసి ఈ విధంగా రాత్రి వెళ్ళదని చెప్పి వెంటనే వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన మేరకు ఎస్ఐ గారు కేసు నమోదు చేశారు. అది మర్డర్ కేసు కాబట్టి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ మన కావలి రూరల్ సిఐ గారు దాన్ని దర్యాప్తు చేశారు. దర్యాప్తులో భాగంగా ఆ యొక్క అది నీరసరపల్లి సన్నిధితో నేను కూడా ఇచ్చాను, అక్కడ అన్ని చూశాను, వాటిని అక్కడ అంతా వాళ్ళతో సాక్షులతో మాట్లాడాను ఏం జరిగిందని. ఈ కేసు నిర్ధారణ ఏంటంటే ఎవరైతే వీళ్ళ కోళ్ళ ఉందో అంటే మైపాటి పద్మశ్రీ వాళ్ళమ్మ పుచ్చలపల్లి మాధవం అనమాట. వీళ్ళిద్దరు కలిసి ఆ ప్లాన్ ప్రకారం ఆమెను పెద్దవాళ్ళని చంపారు. కాబట్టి ఈ కేసు నిర్ధారణ మేరకు వాళ్ళకి నిన్న రాత్రి వాళ్ళే వచ్చి మన దగదర్తి పోలీస్ స్టేషన్లో సిఐ గారి ముందు సరెండర్ అయిపోయారు. ఆ సరెండర్ అయిన తర్వాత రాత్రి 9 గంటల ప్రాంతంలో సిఐ గారు వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ నుంచి ఈ పూట వీళ్ళని తీసుకెళ్లి కొవ్వూరు కోర్టులో మాట ఆంధ్రప్రదేశ్ మేము చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నాం. నేనేంటంటే సమాజంలో ఉన్న ప్రత్యేకించి లేడీస్ చెప్పేది ఏంటంటే మీరు యూట్యూబ్లు చూసి లేదా టీవీ సీరియల్ చూసి అత్తాకోళ్ళ మధ్యన వైరాలు ఎన్ని ఉంటాయి. అలాంటి మీరు మీ కాడ అలా చేయాలనే ఉద్దేశంతో చేయొద్దు. దయచేసి ఏంటంటే మనిషి ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది ఏంటంటే మనిషి ప్రాణం. ఒకసారి మనిషి ప్రాణం పోయిందంటే మళ్ళీ రాదు. కాబట్టి మీకేమన్నా మీ అత్తకి మీకు సరిపడిపోతే మీరు సపరేట్ ఇంట్లో మీరు ఉండను కానీ వాళ్ళతో కలిసి ఉండి ఏంటంటే ఈ విధంగా వాళ్ళ మీద కక్షలు పెంచుకొని ఈ విధంగా చంపేస్తాం అనేది చాలా ఘోరం అనేది. కాబట్టి అందరికీ నేను మెసేజ్ ఇస్తున్నాను. ఇలాంటి కేసులు ఎవరు ఇరుక్కోవద్దు. ఒకసారి కేసులు ఇలాంటి మర్డర్ కేసులు ఇరుక్కుంటే మీ యొక్క జీవితం అంతా స్పాయిల్ అయిపోయింది. అదే మిమ్మల్ని నమ్ముకున్న మీ పిల్లల కాడ అయిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అఫెన్స్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ.